హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో గార్డెనింగ్ వీడియోస్ గురించి అయితే షేర్ చేయబోతున్నాను. ఇదేమి ప్రాక్టికల్ వీడియో అయితే కాదండి, నేను చెప్తాను, మీకు అర్థమవుతుంది. సో ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అండ్ ఎలా చేస్తే మానిటైజేషన్ అవుతుంది మొత్తం క్లియర్గా అయితే చెప్తాను. నేను ఇంకో విషయం ఇక్కడ చెప్తాను, నేను చాలా రకాల వీడియోస్ చేశానండి. సో ఏదైనా కూడా నేను చూపించను, అంటే లైక్ ఇప్పుడు కొన్ని చూపించగలుగుతాం, లైక్ స్క్రీన్ రికార్డులు అట్లాగా. కొన్ని ఏంటంటే చెప్పగలను తప్ప చూపించలేం కదా, అలాంటివి కొన్ని చూపించవచ్చు. కానీ నేను ఎందుకు దాన్ని స్క్రీన్ రికార్డ్ చేసి అలా చూపించనంటే మీకు తెలియాలి, అంటే ఊహించాలన్నమాట, చెప్పేదాన్ని ఆలోచించగలగాలి. ఇప్పుడు నేను అన్నీ ఇప్పటికే చేసేది స్పూన్ ఫీడింగ్, మళ్ళీ అన్నీ కూడా స్క్రీన్లు షేర్ చేసి చెప్పాను అనుకోండి, మీ బుర్ర అసలు వాడరు ఇంకా. సో అందుకే మీరు ఆలోచించాలి అన్నట్టే నేను జస్ట్ అలా చెప్తూ వెళ్తానన్నమాట. నేను చెప్తూ ఉంటే మీరు ఊహించుకోగలగాలి, అప్పుడు అర్థమవుతుంది మీకు. సో ఇప్పుడు ఈ టాపిక్లోకి కనుక వెళ్ళినట్లయితే, అసలు గార్డెనింగ్ వీడియోస్ ఎలా షూట్ చేయాలి అంటే కనుక మనకి ఖచ్చితంగా ట్రైపాడ్ ఉండాలండి. అండ్ కొన్నిసార్లు అయితే మనకి షూట్ చేసేవాళ్ళు కూడా ఉండాలి. ఇంకొక మనిషి షూట్ చేయడానికి ఉంటేనే మనం హ్యాపీగా వీడియోస్ చేసుకోగలుగుతాం అనమాట. సో ఒకవేళ ఎవరు లేరు, సో మీకు ట్రైపాడ్ అలాగే ఫోను ఖచ్చితంగా కావాలి. ఫోన్ ఎలాగో ఉంటుంది అనుకోండి, ట్రైపాడ్ అండ్ ట్రైపాడ్కి ఫోన్ కనెక్ట్ చేయడానికి ఒక హోల్డర్ అయితే కావాలన్నమాట మనకి. సో ఈ రెండు ఉన్నాయి అనుకోండి, మీరు హ్యాపీగా వీడియోస్ పోస్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే హార్వెస్టింగ్ వీడియోస్, అంటే లైక్ అవి పూలైతే పూలు, లేదంటే కాయలు అయితే కాయలు, అవి మొత్తం తయారైన తర్వాత హార్వెస్ట్ చేసేటప్పుడు అప్పుడు కష్టమవుతుంది. అంటే కొంచెం దగ్గరగా తీస్తే బాగుంటాయి కదా, ఎక్కడో దూరంగా పెట్టుకుని షూట్ చేసే కంటే. అలాంటప్పుడు ఎవరి హెల్ప్ అన్నా తీసుకుని చేస్తే బాగుంటుందండి. అండ్ మెయిన్గా వ్యూస్ రావాలంటే మాత్రం కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ పెడతారా, ఆల్టర్నేట్ డేస్ పెడతారా, డిసైడ్ చేసుకుని వీడియోస్ పోస్ట్ చేయాలి. ఈరోజు ఒకటి పెట్టి లేదా 2 వీక్స్ తర్వాత ఇంకోటి పెట్టి తర్వాత ఇంకోటి ఎప్పుడో పెట్టి అలా ఉండకూడదు. ఎప్పుడైనా మనం కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేస్తేనే మనకి వ్యూస్, ఛానల్ తొందరగా గ్రో అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఆ వీడియోస్ కనిపిస్తూ చేయాలా అంటే కనిపిస్తూ చేయాల్సిన పనేం లేదండి, కనిపిస్తూ చేయొచ్చు కావాలంటే. మీరు కనిపించకుండా చేసినా కూడా ఏమి ఇబ్బంది ఏం లేదు. వాయిస్ ఓవర్ ఇవ్వాలి కంపల్సరీ. వాయిస్ ఓవర్ ఇస్తే మానిటైజేషన్ కూడా అవుతుంది. అండ్ వాయిస్ అనేది కంపల్సరీ ఇవ్వాలండి, ఎందుకంటే ఈ కంటెంట్కి మీకు వాయిస్ ఇవ్వకపోతే ఏం అర్థం కాదు. ఊరికే జస్ట్ మీరు మొక్కలను చూపిస్తే ఏం అర్థమవుతుంది. సో వాయిస్ అనేది కంపల్సరీ ఇస్తే ఛానల్ ఫాస్ట్గా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఊరికే జస్ట్ మ్యూజిక్ పెట్టేదానికంటే కూడా మీకు వాయిస్తో పాటు మ్యూజిక్ ఇవ్వాలన్నా కూడా ఇచ్చుకోవచ్చు. అంటే మన వాయిస్ హైలైట్ అవుతూ ఉండాలి, మ్యూజిక్ అనేది లోగా ఉండాలన్నమాట. సో అలా ఇచ్చి మీరు పెట్టచ్చు వీడియోస్. అండ్ మైక్ ఉంటే మాత్రం క్లారిటీ చాలా బాగుంటుందండి. మైక్ మీరు కనిపిస్తూ చేసే వీడియోస్ అనుకోండి, వైర్లెస్ మైక్ యూజ్ చేయొచ్చు. కనిపించకుండా చేసే వీడియోస్ అయితే వైర్డ్ మైక్ అయినా బాగానే ఉంటుంది. మైక్ యూజ్ చేసినంత మాత్రం మీకు చుట్టూ నాయిస్లు కంప్లీట్గా రెడ్యూస్ అయిపోతాయి అని ఏమి ఉండదు. కాకపోతే ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనమాట. ఆ వాయిస్ మనకి క్లారిటీ తెలుస్తుంది, మనం మైక్ పెట్టి చేసిన దానికి మైక్ పెట్టుకోకుండా చేసిన దానికి. అండ్ గార్డెనింగ్ అసలు ఏం పెట్టచ్చు వీడియోస్ అంటే కనుక, ఏముంటుంది మొక్కలే కదా, ఏం వీడియోస్ పోస్ట్ చేస్తామనే డౌట్ చాలామందికి ఉంటుంది. నన్ను అడుగుతారు కూడా, ఏం పెట్టాలి అసలు గార్డెనింగ్లో అని. బోల్డ్ అండ్ టిప్స్ పెట్టొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు తెలియని వాళ్ళకి అసలు ఏమీ తెలియదు కదా. ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటారు, గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి బోల్డ్ టిప్స్ చెప్పొచ్చండి. అసలు బేసిక్ నుంచి కూడా చెప్పొచ్చు. ఒక్కొక్క మొక్క గురించి కూడా ఒక్కొక్క వీడియో పెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడు గ్రోయింగ్ టిప్స్ చాలా ఉంటాయి కదా, ఇప్పుడు కొన్ని మొక్కలకి కొన్ని టిప్స్ ఉంటాయి. అట్లా మీకు తెలిసిన టిప్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఆడియన్స్కి. వాళ్ళకి నచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఫాలో అవుతారు మీ ఛానల్ని. అండ్ మొక్కలు పెరగడానికి ఏవో మాన్యూర్స్ ఏవో ఉంటాయి కదా, అన్నీ తయారు చేస్తూ ఉంటారు, కంపోస్ట్ అనో నాకు ఐడియా లేదులేండి. సో అలాంటివన్నీ తయారు చేయడం చూపించచ్చు, ఎందుకంటే అవి చాలామందికి తెలియదు కదా. సో ఇంట్లో మొక్కలు పెంచుకోవాలంటే అది ఎలా తయారు చేసుకోవాలి, ఇంట్లో ఉండే ఫుడ్ వేస్ట్తోనే తయారు చేసుకోవడం, ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి కదా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూస్తారండి, ఎందుకంటే మనకు అంతా కల్తీ అయిపోయింది ఇప్పుడు బయట. సో అందరూ ఇంట్లో పండించుకోవడానికి ఆకుకూరలు లాంటివన్నా మినిమం బేసిక్కి చూస్తున్నారు కదా. సో ఖచ్చితంగా వ్యూస్ వస్తాయండి. సో మీరు ఎంత బాగా పెడితే అంత ఎక్కువ వ్యూస్ వస్తాయి. కొంచెం కష్టపడాల్సిందే దానికి, ఎందుకంటే గార్డెనింగ్ వర్క్ అంటే అంత ఈజీ కాదు, చూస్తేనే అర్థమవుతుంది. సో అది మేనేజ్ చేసుకుంటూ వీడియోస్ చేయాలంటే చాలా కష్టం. కానీ మీరు కరెక్ట్గా చెప్తే ఛానల్ మంచిగా గ్రో అవుతుందండి. అండ్ మీరు ఏమేమి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నారు, అండ్ దీనికి ఏమేమి కావాలి, అసలు బేసిక్గా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి గార్డెనింగ్ ఏమేమి కావాలి, టెర్రస్ గార్డెన్ గురించి చాలా రకాలు ఉంటాయి కదా. సో అన్నీ మీరు అసలంటూ ఛానల్ స్టార్ట్ చేస్తే మీకు చాలా ఐడియాస్ వస్తాయి.
ఇట్లాగే ముందు స్టార్ట్ చేయకుండా ఏముంది, ఏం పెట్టగలం, ఏముంటుంది, ఎన్ని రోజులని చూపిస్తాం అదే మొక్కలు అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదండి. మీరంటూ అసలు స్టార్ట్ చేస్తూ ఉంటే బోల్డన్ని ఐడియాస్ వస్తాయి. మీ ఆడియన్సే మిమ్మల్ని అడుగుతారు డౌట్స్. సో ఆ డౌట్స్ని బట్టే మీరు వీడియోస్ చేసుకోవచ్చు. సో అలా చాలా రకాల వీడియోస్ అయితే చేసుకోవచ్చు అండి గార్డెనింగ్లో కూడా. అండ్ కొంతమంది అన్ని కాస్ట్లీవి చెప్తూ ఉంటారు. ఇది కూడా కుకింగ్ లాగానే. ఇప్పుడు కుకింగ్కి ఎలా అయిపోయింది, కుకింగ్ ఏంటి, ఇప్పుడు నేను వాళ్ళకంటే ఒక ఇంగ్రీడియంట్ కనుక ఎక్కువ వేసాను అనుకోండి నేను బాగా చేసినట్టు ఆ రెసిపీ అలా అయిపోయిందనమాట. అంటే అసలు ఉన్న ఒరిజినల్ రెసిపీ వదిలేసి ఏంటేంటో చేసుకుంటూ పోతున్నారు చాలామంది. అంతే కుకింగ్లో వాళ్ళకంటే నేను ఒక ఇంగ్రీడియంట్ ఎక్కువ వేస్తే నేను చాలా బాగా చెప్పాను అనే ఇదిలో ఉంటున్నారనమాట. మనకి కావాల్సింది ఏంటి, ఒరిజినల్ వీడియోస్ ఉండాలి, ఒరిజినల్ ప్రాసెస్ ఉండాలి కదా. సో అది యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలా రకాలు అయిపోయినాయిలేండి. ప్రతి ఒక్క దాంట్లోనూ ఏదో ఒకటి అనవసరమైనవి అన్నీ యాడ్ చేసి దానికి ఒక కొత్త పేరు పెట్టి కుకింగ్ విషయంలో. సో అలా ఉంది. ఈవెన్ వీటిల్లో కూడా అంతే. వీటిల్లో కూడా ఏంటి, చాలా సింపుల్గా అయిపోయేదాన్ని బోల్డ్ అంత ఖర్చు పెట్టి, అంటే బేసిక్ ఉన్న వాళ్ళు ఏంటంటే అసలు స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది, వామ్మో ఇన్ని ఉంటాయా అని అనుకుంటారు. అది కనుక వాళ్ళకి వచ్చిందనుకోండి వన్స్ మీ ఛానల్ గురించి, వాళ్ళది చూడరు అనమాట, నమ్మలేరు మిమ్మల్ని. అలా కాకుండా అసలు ఖర్చు లేకుండా, అంటే ఖర్చు అవ్వకుండా ఏం ఉండదు, బట్ మనకి ఇంట్లో ఉండే వాటితోనే చాలా రకాలు చేసుకోవచ్చు కదా. సో అలా చెప్పడానికి ట్రై చేయండి. కొన్ని పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు. అంతా ఎక్కువ కాస్ట్ పెట్టి చేసేవాళ్ళు, మేము ఇలా తయారు చేస్తాం అలా తయారు చేస్తాం అని చెప్పేసి. అందరూ ఏమి ఎఫోర్డ్ చేయలేరు కదా అవన్నీ. సో ఈజీ మెథడ్స్ అందరూ ఎఫోర్డ్ చేయగలిగేవి ఇంట్లో ఉండే వాటితో ఎలా తయారు చేసుకోవచ్చు, ఆ మాన్యూర్ అదంతా, ఆ మట్టి అదంతా కూడా మొక్కలు ఈజీగా పెరగడానికి ఇట్లాంటి టిప్స్ చాలా చెప్పొచ్చు. సో మీరు అసలంటూ స్టార్ట్ చేస్తే మొత్తం తెలుస్తుందండి. అండ్ మానిటైజేషన్ చెప్పాను కదా, వాయిస్ కంపల్సరీ ఉండాలి. ఒట్టి మ్యూజిక్ కాకుండా వాయిస్ కంపల్సరీ ఇచ్చి పోస్ట్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ కొంతమంది కొన్ని తెలివితేటలు యూజ్ చేస్తూ ఉంటారు. మొక్కలు గార్డెనింగ్ చూపిస్తూ సీరియల్ కంటెంట్ని రివ్యూ చేస్తూ ఉంటారు. సో సీరియల్స్ అసలు పెట్టకూడదు. మీరు ఎలా పెట్టినా సరే అది రీయూజ్డ్ కంటెంట్ అవుతుంది అండ్ సిస్టమ్స్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తాయి. సో మీరు అసలు సీరియల్స్ అనేది అసలు పెట్టొద్దు. మీరు మొక్కలు షూట్ చేసి మొక్కల గురించే చెప్పాలి, వేరే ఏంటంటో చెప్పుకోకూడదు కదా. సో అది ఓన్లీ మొక్కలే కాదండి, వేరే టైప్ ఆఫ్ ఏమన్నా నార్మల్ ఇంట్లో వంట వీడియోస్ కూడా తీసి ఆ బ్యాక్గ్రౌండ్లో సీరియల్ చెప్తున్నారు. అలా చెప్పినా కూడా అది రీయూజ్డ్ కంటెంటే అవుతుంది. సో మీరు ఏ వీడియోస్ పోస్ట్ చేస్తారో వాటికి రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ వాయిసే ఇవ్వాలన్నమాట. సో ఇదండి గార్డెనింగ్ వీడియోస్ గురించి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ట్రైపాడ్ ఏది బాగుంటుంది అనేసి అడుగుతూ ఉంటారు. ట్రైపాడ్ ఏదైనా తీసుకోవచ్చండి. ముందు మీరు అసలంటూ స్టార్ట్ చేయదలుచుకుంటే బేసిక్ తీసుకోండి. అంటే మీరు అసలు ఛానల్ కంటిన్యూ చేస్తారో లేదో తెలియదు కదా. సో బేసిక్ తీసుకుని ఓకే కంటిన్యూ చేస్తున్నారు, వ్యూస్ బాగానే వస్తున్నాయి అనుకుంటే అప్పుడు ఇంకా మంచి ట్రైపాడ్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇదండి గార్డెనింగ్ వీడియోస్ గురించి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ చేయండి. వీడియోని వస్తే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.